హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ పీకే లాక్స్ తెలుగు 20. ఫైనల్లీ బ్యాక్ టు కరీంనగర్. మన ప్రీవియస్ వీడియోని అయితే వచ్చేసి కామారెడ్డిని అయితే తీసినాం. అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, వెళ్ళి యూజ్ చేయండి. మనం ఇప్పుడు కరీంనగర్లో ఎక్కడ ఉన్నామంటే మన కాపువాడ కింగ్స్ యూత్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసినాం. ప్రతి ఇయర్ వీళ్ళ అమ్మవారు ఎట్లుంటుందని చెప్పేసి అయితే మొత్తం మన ఉమ్మడి కరీంనగరే వెయిట్ చేస్తుంది అన్నట్టు. అంటే ఎట్లుంటుంది అమ్మవారు ఈసారి రూపం ఏంటిది అండ్ ఈసారి కాన్సెప్ట్ ఏంటని చెప్పేసి అయితే అండ్ అందరి లెక్కలనే నేను కూడా వెయిట్ చేసిన. ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాళ్ళు ఫోటోలు పెడితే అద్దురా నాకు ఏం ఫోటో పంపకూరి, నేను అమ్మవారిని నిజంగానే చూడాలి, రియలిస్టిక్గానే చూడాలని చెప్పేసి అయితే ఇలా నేను వచ్చిన అండ్ మీకు కూడా చూపెడదామని చెప్పేసి అయితే వచ్చేసిన. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. ప్రజెంట్ ఇప్పుడు మనం అయితే వచ్చేసి కరీంనగర్ కాపువాడ కింగ్స్ యూత్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసినాం. చలో అండ్ ఒకసారి బయట మీరు డెకరేషన్ వర్క్ అయితే చూసుకోవచ్చు. మనకు సైడ్కి అయితే వచ్చేసి మనకు ఫ్లవర్స్ తోటి అండ్ మధ్యలో అయితే మనకు అమ్మవారి ఫేస్ తోటి అయితే డెకరేషన్ అయితే చేసిరన్నమాట. చలో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. అండ్ ప్రతి ఇయర్ కూడా మనకు 9 days ఒక మంచి ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. అండ్ ఇయర్ కూడా వచ్చేసి అయితే మనకి పల్లకి సేవ, బోనాలు అండ్ మనకు కళ్యాణం ప్రోగ్రామ్ అయితే ప్రతి ఒక్కటైతే ఉంటుంది. అండ్ నైట్ భజనలు కూడా ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం భజనలు అంతా అయిపోయినాకనైతే వచ్చినాం, లాస్ట్ మూమెంట్లో వచ్చినాం అన్నట్టు. అంటే మొత్తం వీడియో తీసుకోవచ్చు అని చెప్పేసి అయితే. అండ్ ఇక్కడ మనకు అమ్మవారు అయితే చూసారు కదా. ఈ ఇయర్ కాన్సెప్ట్ ఏంటంటే మనకు గాయత్రి మాత అవతారం అమ్మవారు అయితే వచ్చేసి అండ్ చూసిరు కదా. నిజంగా ఒక అమ్మవారి రూపమే ఇక్కడ వచ్చి కూర్చున్నట్టు అవుతుంది. నిజంగా మామూలుగా లేదు, చూడాలంటే అసలు కనుల పండుగ లెక్క కనిపిస్తుంది అమ్మవారిని చూస్తే. అండ్ మనకు ఫేస్ కట్ అయితే మీరు చూసుకోవచ్చు, రియలిస్టిక్గా ఉంది వర్క్ కానీ. అండ్ మనకు కళ్ళు ఐబ్రోస్ కూడా అంత నీట్గా ఉంది అమ్మవారు అయితే వచ్చేసి. అండ్ ఒక్కసారి మీరు దగ్గరికి వెళ్ళి ఆ 5 తలలు కూడా మీరు చూసుకోండి. అంటే ఎంత నీట్గా ఉందంటే వర్క్ మాత్రం మామూలుగా లేదు. అండ్ ప్రతి ఇయర్ కూడా వీళ్ళు వచ్చేసి మనకి మహారాష్ట్ర దగ్గర నుండి అయితే తీసుకొని వస్తారట. అండ్ ఒకసారి అట్లనే బ్యాక్డ్రాప్ ఆర్చి కూడా మీరు చూసుకోవచ్చు. మనకైతే వచ్చేసి నెమలి పించం స్టైలు. అండ్ ఆ లోపట కూడా మనకు ఆర్చి లోపట కూడా మనకు ఫ్లవర్స్ తోటి అయితే డెకరేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూసిరు కదా ఎంత హైలైట్ ఉందంటే అమ్మవారు అయితే వచ్చేసి మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఇప్పుడు మన కాపువాడ కింగ్స్ యూత్ వాళ్ళ అమ్మవారు అయితే చూసిరు కదా. నెక్స్ట్ మనం ఇంకొక అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. చలో ఇంతకుముందు మనం అయితే వచ్చేసి మన కాపువాడ కింగ్స్ యూత్ వాళ్ళ అమ్మవారు అయితే చూసినాం కదా, చాలా యూనిక్గానే అయితే ఉంది. అండ్ ఇప్పుడైతే వచ్చేసి మన పాత బజార్ చిన్న హనుమాన్ దేవస్థానం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ అమ్మవారు అయితే పెడతారు అన్నట్టు లోపల. మనకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా అయితే వచ్చినాం, ఈసారి కూడా అయితే వచ్చినాం ఇక్కడికి. చలో బాగుండి. అండ్ ఒకసారి ఇక్కడ మన ఎంట్రెన్స్లోనైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకు డెకరేషన్ మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది డెకరేషన్ అయితే వచ్చేసి. అండ్ ఇక్కడ మీరు అమ్మవారు అయితే మనకు చూసుకోవచ్చు. మనకు బ్యాక్డ్రాప్ అయితే వచ్చేసి ఫస్ట్ ఆర్చి గురించి మాట్లాడదాం. అండ్ బ్యాక్డ్రాప్ ఆర్చి అయితే మీరు చూసుకోవచ్చు, మనకు డిజైనింగ్ కూడా యూనిక్ ఉంది. అండ్ ఇటు సైడ్ అయితే వచ్చేసి మనకు దేవతలు వచ్చిర్రు. అండ్ అమ్మవారు అయితే మీరు చూసుకోవచ్చు, సిట్టింగ్ పొజిషన్ అయితే మనకు డిఫరెంట్ ఉంది. అండ్ ఇక్కడ మనకు సింహం అయితే వచ్చేసి మనకి ఇక్కడ కింద ఆర్చి కిందనైతే వచ్చింది సింహం అయితే వచ్చేసి. అండ్ ఫేస్ కట్ అయితే చూసిరు కదా, చాలా బాగుంది అమ్మవారు అయితే వచ్చేసి. అండ్ ఒక్కసారి మన కాస్ట్యూమ్ వర్క్ కూడా మీరు చూసుకోవచ్చు అమ్మవారిది అయితే. అమ్మవారి కాస్ట్యూమ్ వర్క్ అయితే చూసిరు కదా. అండ్ ఒక్కసారి ఇక్కడ మీరు సైడ్కి అయితే వచ్చేసి మనకు డెకరేషన్ వర్క్ కూడా చూసుకున్నట్టయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ప్రతి ఇయర్ కూడా చాలా బాగా జరుగుద్ది ఇక్కడ మనకు దేవి నవరాత్రులు ఉత్సవాలు అయితే. అండ్ చూసిరు కదా ఫ్రెండ్స్, ఇదైతే వచ్చేసి మనకు రెండో అమ్మవారు. మనం ఫస్ట్ అమ్మవారు అయితే వచ్చేసి కాపువాడ కింగ్స్ యూత్ వాళ్ళు అయితే చూసినాం. అండ్ సెకండ్ వచ్చేసి మన పాత బజార్ ఫ్రెండ్స్ యూత్ వాళ్ళ అమ్మవారు అయితే చూసినాం కదా. నెక్స్ట్ ఇంకొక అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోదాం. చెల్ల పదండి. అట్లనే మన ఛానల్ ఇంకెవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోరి, పక్క ఉన్న గంట బెల్ కొడితే మనం చేసే ప్రతి ఒక్క వీడియోని అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అట్లనే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. మన ఇన్స్టాగ్రామ్ అయితే వచ్చేసి పీకే బ్లాగ్స్ తెలుగు 20 అని అయితే ఉంటుంది. ఇంతకుముందు మనం అయితే వచ్చేసి మన పాత బజార్ ఫ్రెండ్స్ యూత్ వాళ్ళ అమ్మవారు అయితే చూసినాం కదా. ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే వచ్చేసి ఎక్కడ ఉన్నామంటే మన దగడ్స్ యూత్ వాళ్ళ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ అమ్మవారు అయితే వచ్చేసి మనకు ముంబై మోడల్ నెక్స్ట్ లెవెల్ ఉంది అమ్మవారు అయితే వచ్చేసి. అండ్ వీళ్ళైతే పెట్టబట్టి మనకు 2010లో అయితే స్టార్ట్ చేసిరట. ఇప్పుడు వీళ్ళది 15th యానివర్సరీ అట వీళ్ళైతే వచ్చేసి. చలో అట్లా ఒకసారి లోపలికి వెళ్ళిపోదాం. అట్లే మన కమిటీ మెంబర్స్ తోటి కూడా మాట్లాడదాం. అండ్ ఒకసారి మీరు బ్యాక్డ్రాప్ అయితే చూసుకున్నట్టయితే వచ్చేసి మనకు లైటింగ్ సెటప్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. అమ్మవారు కూడా చాలా సింపుల్గానే అయితే ఉంది. అండ్ మీరు చూసుకోవచ్చు మనకు లుకింగ్ కూడా హైలైట్ అంటే హైలైట్ ఉంది. అండ్ మనకు జ్యువెలరీ వర్క్ కానీ. అండ్ ఈరోజు మరి ఏం అవతారమో కూడా ఒకసారి అడుగుదాం. అంటే ప్రతి ఒక్క ఊర్లో డిఫరెంట్ అయితే ఉంది అవతారం అలంకరణ. ఈరోజు ఏం అలంకరణ కూడా అడిగి తెలుసుకుందాం. చలో అన్న, అందరికీ జై భవాని, జై బోలో దుర్గా మాతాకి, గణపతి బప్ప. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసిరు కదా నా బ్యాక్డ్రాప్ అయితే వచ్చేసి మన కమిటీ మెంబర్స్ అన్నమాట. అన్న ఒకసారి మాట్లాడదాం అన్న వాళ్ళతో అయితే. అన్న జై భవాని. అన్న జై భవాని స్వామి. అన్న చెప్పండి, అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిర్రు? అంటే మాతనేనా మన వినాయకుడు కూడా? మేము వినాయకుడు గత 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం స్వామి. ఓకే.
అమ్మవారు వచ్చేసి 2010లో ప్రారంభించినాము. ఓకే. అప్పుడు చిన్నగా ఒక 10 మందితో ప్రారంభించి ఈరోజు మీరు చూస్తారు కదా ఇంతమంది స్వాములు ఇంకా ఉన్నారు స్వాములు. ఇది 15వ సంవత్సరం, 15th ఇయర్ ఇది. ఓకే. ఎవ్రీ ఇయర్ మంచి ఘనంగా అమ్మవారిని నిర్వహిస్తాము, కార్యక్రమాలు చేసుకుంటాం. పల్లకి సేవ కానీ, అభిషేకం కానీ, మళ్ళీ అదేవిధంగా నిమజ్జన కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా అందరం భక్తులందరం కలిసి చేసుకుంటాం, జరుపుకుంటాం. ఓకే స్వామి, అంటే ఈ ఇయర్ ఈ 9 days స్పెషల్ ఏమైనా ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయా? అంటే స్పెషల్గా ఈవెంట్స్ ఏమన్నా స్పెషల్గా అంటే అమ్మవారికి జరిగే అభిషేకాలు అంటే అమ్మవారికి ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా అన్నీ చేస్తున్నాము. స్పెషల్గా అనేది ఇప్పుడు అమ్మవారే నవరాత్రులే స్పెషల్, ఓకే, దసరా అంటేనే స్పెషల్. దాని తగ్గట్టు అమ్మవారికి తగినవన్నీ చేసుకుంటూనే ఉన్నాం స్వాములందరం కలిసి. ఓకే. అమ్మవారు కూడా చూస్తే నిజంగా అచ్చి ఇక్కడనే కూర్చున్నట్టుంది. అంటే అమ్మవారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అంటే ముంబాయా లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇది మనకి పెరికిట్ నుంచి తీసుకొచ్చినాం అమ్మవారిని. అంటే ప్రతి సంవత్సరం ఒకసారి మా గత స్టార్టింగ్లో ఒక 3-4 years ఏమో హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినాం ధూళిపేట. తర్వాత ఏంటంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అంత దూరం నుండి అని చెప్పి మధ్యలో కొరుట్ల, జగిత్యాలు, ఈసారి పిరికిట్లో బాగున్నాయని చెప్పి అంటే ప్రత్యేక ఆకర్షణ ఉందని చెప్పి ఈసారి పిరికిట్ నుంచి తీసుకురావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మన కమిటీ మెంబర్ అన్నతోటి కూడా మాట్లాడినాం. అన్న మీ పేరు? అన్న వరప్రసాద్ అన్నతోటి కూడా అయితే మాట్లాడినాం కదా. అంటే ఎప్పుడు పెట్టిరు, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, అండ్ ప్రతి ఇయర్ ఎక్కడ తీసుకొస్తారు, ఇయర్ ఎక్కడ తీసుకొచ్చారు, అండ్ 9 days ఈవెంట్ కూడా ఏమేమి ఉంటాయి అని చెప్పేసి అయితే ప్రతి ఒక్కటైతే మాట్లాడినాం కదా. చలో నెక్స్ట్ మనం ఇంకొక దుర్గమ్మ దగ్గరికి వెళ్దాం. అన్న ఒక్కసారి అందరూ జై భవానీ. ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం అయితే వచ్చేసి మన డగర్స్ యూత్ వాళ్ళ అమ్మవారు అయితే చూసినాం కదా. ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే వచ్చేసి ఎక్కడ ఉన్నామంటే మన కరీంనగర్ పద్మశాలి స్ట్రీట్ ఫ్రెండ్స్ యూత్ వాళ్ళ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసినాం. అండ్ ఈ అమ్మవారు అయితే వచ్చేసి మనకు చింతామణి స్టైల్ అంటారు. అండ్ మనకు లాస్ట్ టైం అయితే మన ముంబైలో చాలా ఫేమస్ అయింది. అండ్ ఈ ఇయర్ అయితే వచ్చేసి మన కరీంనగర్లో అయితే తీసుకొని వచ్చారు ఇక్కడ మన పద్మశాలి స్ట్రీట్ ఫ్రెండ్స్ యూత్ వాళ్ళు అయితే. అండ్ చూసిరు కదా మనకు బ్యాక్ డ్రాప్ ఆర్చి కావచ్చు, అండ్ అమ్మవారి లుకింగ్ కూడా, అండ్ మనకు పైన వచ్చేసి శేషనాగ్ కూడా ఇచ్చారు. అండ్ ఈరోజు అవతారం ఏంటిదన్న? ఈరోజు అవునుగా నేను మర్చిపోయినా. ఈరోజు అవతారం అయితే వచ్చేసి మన శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అట. అండ్ ఈరోజు వెమ్లవాడలో అయితే మనకు అన్నపూర్ణ దేవి అవతారం అయితే ఉంది. అంటే ప్రతి ఒక్క ప్లేస్లో డిఫరెంట్ అయితే ఉన్నాయి అవతారం కానీ అలంకరణ కానీ. అండ్ ఇక్కడైతే అమ్మవారు అయితే చూసిరు కదా, మనకు చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ అమ్మవారు అయితే వచ్చేసి కొరుట్ల నుంచి అయితే తీసుకొని వచ్చిరట. అంటే నిజంగా హైలైట్ ఏంటిదంటే కొరుట్ల ఎంత డెవలప్ అయిందంటే మామూలు విషయం కాదు. అండ్ అమ్మవారు కూడా లుకింగ్ కూడా మీరు చూసుకోవచ్చు, ఫేస్ కట్ కానీ, అండ్ మనకు కాస్ట్యూమ్ వర్క్ కానీ, అండ్ మనకు లుకింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ అట్లనే మనకు కరెక్ట్ సెట్ అయ్యేటట్టు మనకు ఫ్లవర్స్ తోటి లైటింగ్ తోటి కూడా డెకరేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ చేసారు. అండ్ ఇంతకుముందు మనం బయటకు వెళ్ళి కూడా వీడియోని అయితే తీసినాం, అది కూడా దీని అయితే చూపెడతా. అండ్ ఇక్కడ వచ్చేసి అన్నస్వామి చెప్పాలి అంటే ఎప్పటి నుంచి పెడుతుర్రు? అంటే ఎన్నో ఇయర్? ఇది 10వ సంవత్సరం స్వామి. ఓకే, 10వ సంవత్సరం. అంటే ఈ 9 days ప్రోగ్రామ్ ఏమైనా స్పెషల్గా? 9 days ప్రోగ్రామ్స్ అంటే రెగ్యులర్ ప్రోగ్రామ్స్, అన్నదానం, ఓకే, పల్లకి సేవ. ఓకే ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం అయితే వచ్చేసి పద్మశాలి ఫ్రెండ్స్ యూత్ వాళ్ళ అమ్మవారు అయితే చూసినాం కదా. ఇప్పుడు మనం ప్రజెంట్ ఎక్కడ ఉన్నామంటే మన కరీంనగర్ టవర్ సర్కిల్ దగ్గర అయితే ఉన్నాం. చాలా పెద్ద గ్రాండ్ సెటప్ అయితే వేసారు. అండ్ అట్లా ఒకసారి అమ్మవారు అయితే యుద్ధం రాదండి ఎటీటా. ఓకే, అండ్ ఎంట్రన్స్ అయితే వచ్చేసి కూడా మొత్తం డిఫరెంట్ ఉంది. ఎంట్రన్స్ కూడా మనకు అమ్మవారు అయితే వచ్చేసి అట్లనే ప్రతిరోజు నైట్ కూడా ఇక్కడ దాండియా ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది అమ్మవారి అయితే వచ్చేసి. అండ్ ఇక్కడ మీరు అమ్మవారి అయితే చూసుకోవచ్చు, మనకైతే వచ్చేసి 2 సింహాల మధ్యలో అమ్మవారు అయితే కూర్చున్నారు. అండ్ బ్యాక్ డ్రాప్ అయితే వచ్చేసి మనకి ఇటు సైడ్ కుమారస్వామి, అండ్ అటు సైడ్ వచ్చేసి మనకు గణేష్ మహారాజ్ అయితే వచ్చిండు. అండ్ పైన వచ్చేసి మనకు శివుడు అయితే వచ్చిండు. సో ఒక్కసారి అయితే మీరు వర్క్ కూడా మొత్తం అయితే చూసుకోవచ్చు. అండ్ పైన కూడా మీరు డెకరేషన్ వర్క్ వేసుకున్నట్టయితే పైన కూడా మనకైతే వచ్చేసి డెకరేషన్ వర్క్. సో పైన కూడా చూసుకున్నారు కదా, డెకరేషన్ వర్క్ అయితే వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ అమ్మవారు కూడా మీరు రూపం అయితే చూసారు కదా, మామూలుగా లేదు, హైలైట్ అంటే హైలైట్ ఉంది. ప్రతి ఇయర్ కూడా ఇక్కడ ఏదో ఒక థీమ్ అయితే ఉంటుంది అమ్మవారిది అయితే వచ్చేసి. అండ్ ఇటు సైడ్ అయితే ఒక్కసారి మనం చూసుకోవచ్చు, మనకైతే వచ్చేసి అమ్మవారి అయితే ప్రతి ఇయర్ కూడా ఇక్కడ దాండియా ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. చలో ఓకే రెడీ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్. ఇంతకుముందు మనం అయితే వచ్చేసి మన కరీంనగర్ టవర్ సర్కిల్ అమ్మవారు అయితే చూసినాం కదా. ఇప్పుడు మనం ప్రజెంట్ ఎక్కడ ఉన్నామంటే మన శాస్త్రి రోడ్ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసినాం. చలో రండి. అండ్ ఇక్కడ మనకు అమ్మవారు అయితే మీరు చూసుకోవచ్చు, మనకైతే వచ్చేసి మన సింహాసనం మీద కూర్చున్న అమ్మవారు. అండ్ మన బ్యాక్ డ్రాప్ అయితే వచ్చేసి మీరు చూసుకోవచ్చు, మన యూట్యూబ్లో కానీ మన ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా ట్రెండింగ్ అవుతుంది అమ్మవారు అయితే వచ్చేసి. చూసిరు కదా. అండ్ ఈ అమ్మవారు ఎట్లుందో ఒక్కసారి మన కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే వేసేయండి.
అండ్ ఇక్కడికి మన కరీంనగర్లో ఉన్న దుర్గామాతల వీడియో ఎండ్ అయితే చేస్తున్నా, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది నేను ఎప్పుడో వచ్చిన. అండ్ సో ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, అట్లే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కండి. మన ఇన్స్టాగ్రామ్ అయితే వచ్చేసి PK Vlogs Telugu 20 అని ఉంటుంది. గణపతి బప్ప మోరియా, జై భవానీ.